రంగారెడ్డి జిల్లా దండుమైలారం సహకార బ్యాంకులో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. బ్యాంకు చైర్మన్, సీఈఓ కుమ్మక్కై రైతుల పేరుతో 30 లక్షలు డ్రా చేసినట్టు తెలుస్తోంది. విషయం బయటపడడంతో బ్యాంక్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, దండుమైలారం సహకార బ్యాంకులో అవకతవకలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత కొంతకాలంగా ఈ అవకతవకలు చోటు చేసుకున్నాయన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ బ్యాంక్ చైర్మన్ రాకేష్ గౌడ్ అలాగే సీఈఓ సయ్యద్ వీళ్ళిద్దరూ కలిసి పెద్ద మొత్తంలో రైతులకు రావాల్సినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి పథకాన్ని కొల్లగొట్టారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. వీళ్ళు సుమారు 110 మంది రైతులకు రావాల్సినటువంటి రుణమాఫీకి సంబంధించి 35 లక్షల రూపాయలు వీళ్ళు డ్రా చేసుకొని, వాళ్ళ పేరునే డ్రా చేసుకొని వీళ్ళు సొంతంగా వాడుకున్నారన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం కోఆపరేటివ్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని విచారణ జరుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆడిటర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. దండుమైలారం ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులో మొత్తం 1250 మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి కొంత పథకానికి సంబంధించి ఆ పత్రాలన్నీ కూడా జారీ చేసింది. ఇందులో 110 మంది రైతులకు సంబంధించి సుమారు 30 లక్షల రూపాయలకు సంబంధించి రుణమాఫీ ఏదైతే వర్తిస్తుందో వాళ్ళ నుంచి సంతకాలు కూడా తీసుకొని మీకు ఒక 4 నెలలు 6 నెలల తర్వాత ఆ డబ్బులు వస్తాయంటూ వాళ్ళను నమ్మబలికి వాళ్ళ నుంచి సంతకాలు తీసుకొని 30 లక్షల రూపాయలు డ్రా చేసినట్టుగా తెలుస్తోంది. 110 మంది ఈ విషయం తెలియడంతో ప్రస్తుతం బ్యాంక్ ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రుణమాఫీ పథకానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ చైర్మన్ పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. రౌడీ షీటర్ గా ఉన్నటువంటి అతను ఈ విధంగా వ్యవహరించడం గత కొంతకాలంగా జరుగుతుందనేటువంటి విషయానికి సంబంధించి ఇతనికి సీఈఓ ఆ సయ్యద్ అనేటువంటి వ్యక్తి తోడవడం వల్ల అతని పని సులువైందనేటువంటిది కూడా ప్రధానంగా స్థానికంగా చర్చ జరుగుతుంది. పోలీసులు సహకార బ్యాంక్ అధికారుల విచారణకు సంబంధించి ప్రస్తుతం బందోబస్తు కూడా అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడడం, రైతులకు సంబంధించినటువంటి విషయంలో బ్యాంక్ చైర్మన్ సీఈఓ ఈ విధంగా వ్యవహరించడం అనేది ఇప్పుడు చాలా రైతుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. మరి ఇంకా విచారణ జరుగుతోంది కాబట్టి వీళ్ళు ఇంకా ఏ కోణం నుంచి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారనేటువంటిది కూడా ప్రస్తుతం విచారణలో తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి దీనిపైన అటు కోఆపరేటివ్ అధికారులు, స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత మరిన్ని వివరాలు చూసేటువంటి అవకాశం ఉంది. దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారా, ఆ అధికారులు, బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది ఎవరైనా పాత్ర ఉందా అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. రోజా. రైట్ శర్మ.